ఇక బాధితురాలి తల్లి అయితే అతడొక పశువని ఇష్టం వచ్చిన చోట తన కూతుర్ని తీసుకుని వెళ్ళి దారుణంగా వ్యవహరించాడు అని చెబుతున్నారు. ఒక మాటలో చెబితే అతడొక కామాంధుడని సంచలన వ్యాఖ్యలు చేశారు బాధితురాలి తల్లి. వాడు పశువు కన్నా హీనంగా వాడుకొని ఎక్కడెక్కడో హోటల్ రూమ్స్ కానీ తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో జరిగి వాళ్ళు పట్టుకున్నా చెప్పలేదు. తర్వాత ఇంకెక్కడో హోటల్స్ కానీ తీసుకెళ్ళి వాడు ఇష్టం వచ్చినట్టు ఒక్కసాట కాదు, వాడికి ఇష్టం ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వాడు పశువు కన్నా హీనంగా వాడుకొని ఎక్కడెక్కడో హోటల్ రూమ్స్ కానీ తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో జరిగి వాళ్ళు పట్టుకున్నా చెప్పలేదు. తర్వాత ఇంకెక్కడో హోటల్స్ కానీ తీసుకెళ్ళి వాడు ఇష్టం వచ్చినట్టు ఒక్కసాట కాదు, వాడికి ఇష్టం ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ. కాలేజ్కు ఒక్క రోజు లేటుగా వచ్చినా ఫీజు లేట్ అయినా నాకు ఫోన్ చేస్తారు, కానీ ఏడాది కాలంగా ఇంత జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు, కాలేజ్కి బాధ్యత లేదా అని నిలదీశారు బాధితురాలి తల్లి. మేడం, నా పాపకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు, ఈ యాజమాన్యం కూడా అలా ఉండకూడదు. మీకు చేత కాకపోతే తల్లిదండ్రులు పిలిపించి చెప్పండి పోస్ట్లోనే. తను చావునైనా చావుకుండా ఉంటుందిగా, ఇంకా తనకి లైఫ్ లేదా? ఇదే లైఫా? బాధపడ్డ వాళ్ళందరూ ఇట్లా నలిగిపోయి చచ్చిపోవాల్సిందే, ఎవరికి బ్రతికే హక్కు లేదు. వింటున్నారుగా తల్లి ఆవేదన. ఇంకా ఆ తల్లి ఏమన్నారో చూడండి. నిందితుడు తన బిడ్డకు డ్రగ్స్ చాక్లెట్లు ఇచ్చాడు అని చెప్తున్నారు. నిజంగానే డ్రగ్స్ చాక్లెట్లు ఇచ్చాడా? డ్రగ్స్ చాక్లెట్లు ఇచ్చి లోబర్చుకున్నాడా? చాక్లెట్ల మత్తులోనే తనతో శారీరకంగా కలిశాడా? ఆమెను ఒక బానిసగా వాడుకున్నాడా? అతను బాధితురాలి వెర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక కంపెనీ ఉందని నాకు చెప్పాడు మ్యామ్, ఆల్ న్యూ క్రియేషన్స్. అది డార్క్ వెబ్ ద్వారానే యాక్సెస్ అవుతుందంట మ్యామ్. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసాను, నాకు అలాంటి కంపెనీ ఏం దొరకలేదు. ఎందుకని అడిగితే డార్క్ వెబ్ నుంచే యాక్సెస్ అవుతుంది ఆ కంపెనీ అని చెప్పాడు మ్యామ్. నాకు ఇచ్చిన పిల్స్ కూడా ఆ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసినవని చెప్పాడు. ఆ చాక్లెట్స్ ట్యాబ్స్ చాక్లెట్స్ మ్యామ్. నేను ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి వేసుకో అని చేయడానికి ముందే చెప్పాడు మ్యామ్. కానీ జనరల్గా చేయడం తర్వాత ఇస్తారు కదా. వాడికి ఏఎన్సీ అని ఒక కంపెనీ ఉందని నాకు చెప్పాడు మ్యామ్, ఆల్ న్యూ క్రియేషన్స్. అది డార్క్ వెబ్ ద్వారానే యాక్సెస్ అవుతుందంట మ్యామ్. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసాను, నాకు అలాంటి కంపెనీ ఏం దొరకలేదు. ఎందుకని అడిగితే డార్క్ వెబ్ నుంచే యాక్సెస్ అవుతుంది ఆ కంపెనీ అని చెప్పాడు మ్యామ్. నాకు ఇచ్చిన పిల్స్ కూడా ఆ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసినవని చెప్పాడు. ఆ చాక్లెట్స్ ట్యాబ్స్ చాక్లెట్స్ మ్యామ్. నేను ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి వేసుకో అని చేయడానికి ముందే చెప్పాడు మ్యామ్. కానీ జనరల్గా చేయడం తర్వాత ఇస్తారు కదా. అయితే నిందితుడు ఆశిష్ కుటుంబ సభ్యుల వెర్షన్ వేరే విధంగా ఉంది. అసలు ఇందులో బాధితులు ఎవరు, నిందితులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అందులో భాగంగా తమ దగ్గర ఉన్న ఒక ఆడియోని రిలీజ్ చేశారు. ఈ ఆడియోలో అసలు ఏముందో ఒకసారి విందాం. మనుషుల చేతిలో కాదు, విను. దేవుడు నీకు ఏది ఏర్పరిచిండో అది ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలోనే ఉంటది. నీకు నాకు సంబంధం లేదా? నేను చెప్పిన అర్థమవుతుందా? నువ్వు అడిగిన దానికి అమ్మ మాట వింటా నేను. నువ్వు ఫస్ట్ నాకు చెప్పు. నువ్వు మీ అమ్మ ఏమంటది? అంటే మీ అమ్మ ఏమంటే షారోన్ పిచ్చిదానా, లోకంలోకి రామ్మాయి, ఇప్పుడన్నా రామ్మాయి. ఎందుకు ఇంకా మైకంలో ఉండవు షారోన్? ఇంత జరిగినా గానీ నువ్వు చేసి ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తావిన్నమ్మాయి. నువ్వు నిజంగా తన కోసమే ఉన్నాను అనుకున్నదైతే నువ్వు పవిత్రంగా ఉండేదానివి. అంతేనిదా? మనుషులు నాకు తప్పు ఎలా చేస్తారు? ఏ తప్పు చేస్తారు? నోటి మాట అనుకున్నావా తిరిగి తీసుకోవడానికి? అయిన గాయం పోయి మానిపోయేది అనుకున్నావా? దేవుడి వాక్యంలో ఏం రాయబడ్డది ఉందో తెలుసా? దేవుడు వచ్చి తీసుకుపోయేదే కన్యకైన సంఘాన్ని పట్టుకో. కన్యత్వం అనేది అంత ఇంపార్టెంట్. పట్టుకో. నువ్వు టార్చర్ చేయడం మంచిది కాదు సారు. నేను టార్చర్ చేసిన క్లారిటీ తెచ్చుకుంటా. క్లారిటీ వద్దు, నేను చెప్తున్నాను విను. సిద్ధపరిచాడో అది చాలా నన్ను వదిలేసాను, చెప్పినట్టే ఉంటా. అబ్బాయి విసిగించమాకమ్మాయి. నేను విసిగించట్లేదు. ఏం చెప్పాలి? నాకు ఏ సంబంధం లేదా? ఇన్ను షారణ్,
ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా, నువ్వు దయచేసి మీ అమ్మ నాన్న చెప్పిన మాట విని వాళ్ళ ప్రకారం చెయ్యి. 4th ఇయర్ అయిన తర్వాత ఆలోచిద్దాం. ఆలోచిద్దామంటే 4th ఇయర్ అయిన తర్వాత అప్పుడు ఆలోచించి నేను వస్తాను, సరేనా? ప్రస్తుతానికి అయితే అమ్మ నాన్న చెప్పిన మాట విని వాళ్ళు ఏం చెప్తే వచ్చి. హలో సాత్విక్, అన్న విన్నావు కదా మొత్తం? వాళ్ళ అమ్మ మాటలు మాత్రం సుఖంగా ఉన్నాయి. వాళ్ళ అమ్మ మాటలు ఏంటుంటే పర్ఫెక్ట్ సెట్ అసలు కరెక్ట్ చెప్పింది తెలుసా వాళ్ళమ్మ. విన్నారుగా ఆడియో టేప్లో. ఇప్పుడు ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న